ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత హింసాకాండ ఆగడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, వైసీపీ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద, బడుగు బలహీన వర్గాల మీద తీవ్రమైనటువంటి దమనకాండ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు గ్రామాలు వదిలి పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, చాలామంది రెడ్లు కూడా తమ గ్రామాలను, పంటలను, పొలాలను అన్నీ వదిలేసి పొరుగున ఉన్నటువంటి తెలంగాణకు చేరుకుంటున్నారు. ఇక్కడ తలదాచుకుంటున్నారు. తమకు రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసులు కూడా ఇక్కడ సహాయం చేయడం లేదని, పైగా ఆడపిల్లలను అదేవిధంగా చిన్నపిల్లల్ని కూడా ఊరు నుంచి వెళ్ళిపోవాలని పోలీసులే చెప్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఇంత ఘోరమైనటువంటి కలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు లేదు, ఇంత చీకటి అధ్యాయం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించలేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామందితో మాట్లాడించి వాళ్ళకు సంబంధించినటువంటి అనుభవాలను, వాళ్ళ బాధలను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన తర్వాత నుంచే పెద్ద ఎత్తున హింసాకాండ ప్రారంభమైంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ హింసాకాండ చాలా ఎక్కువగా కనిపించింది. పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ మొత్తం హింస జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, ప్రజల మీద, సామాన్య ప్రజల మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనేటువంటి ఒకే ఒక కారణంతో చాలామంది ఇళ్లను ధ్వంసం చేయడం కూడా జరిగింది. నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన ఒక ఎంపీటీసీ. ఈయన పిన్నెల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, గురజాల నియోజకవర్గం నుంచి. ఈయన ప్రస్తుతం తెలంగాణలో తన కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉంటున్నారు. సార్, మీ పేరేంటిది? ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ మీరు? సార్, నా పేరు చింతపల్లి పెదసైద అండి. నా భార్య ఎంపీటీసీగా ఉంది. ఈరోజు పిన్నెల్లి గ్రామంలో ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాకుండా రెడ్లను కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంటికి వెళ్ళి ఊళ్ళో ఉన్నట్లయితే మేము చేసే రాజకీయాలు మీరు భరించాలి, అలా అయితేనే మీరు ఊళ్ళో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయడం, ఇష్టానుసారంగా ఆడవాళ్ళని నానా బూతు మాట్లాడుకుంటా పార్టీని ఇష్టానుసారంగా అవమానించి మమ్మల్ని బయటికి పంపించి పోలీసుల చేత బలవంతంగా మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా వైసీపీకి ఎవరైతే ఓటేశారనే కారణంతో ప్రతి ఒక్కరిని కూడాను, ఆడ మగాన్ని లేకుండా కూడా ప్రతి ఒక్కరిని ఇంట్లో నుంచి తరిమేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ దాడులు, హింస? ఏ టైంలో స్టార్ట్ అయింది? ఏ రోజు స్టార్ట్ అయింది? మనకు కౌంటింగ్ 4వ తారీఖున 11 గంటల నుంచే ఎప్పుడైతే లీడింగ్ ఉందో, టీడీపీ పార్టీ ఎప్పుడైతే లీడింగ్ ఉందో అప్పటి నుంచి కూడాను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళటం, ప్రతి ఒక్కరిని బయటికి పిలిపించి కొట్టడం. ఆ రోజు సాయంత్రానికి 50% ఊళ్ళో నుంచి బయటికి పంపించారు సార్. రెండో రోజు ఇంకా ఎవడు ఉంటారు వీలు లేదని చెప్పి హుకుం జారీ చేసిన తర్వాత చిన్న పిల్లలు లేదు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడాను, ముసలిళ్ళు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో నుంచి బయటికి తరిమించి. పోలీసులు ఆపలేదా సార్? వాళ్ళు వచ్చి బెదిరిస్తే, దాడి చేస్తే ఎవరు ఆపలేదా పోలీసులు కూడా లెక్క చేయలేదు. పిన్నెల్లి గ్రామంలో ర్యాలీ జరుగుతున్నప్పుడు కత్తులతోటి తిరిగారు. ఎవరు కనబడితే వాళ్ళని నరుక్కుంటా చేశారు. ఇష్టానుసారం కొట్టి మమ్మల్ని బయటికి పంపించారు సార్. ఎంతమంది గ్రామంలో ఉంటారు? ఎంతమంది ఖాళీ అయ్యారు ఇప్పుడు? సార్, మొత్తం పిన్నెల్లి గ్రామంలో 12,000 మంది జనాభా ఉన్నారు సార్. 8,000 కొంత ఓటింగు, 7,000 ఓటింగ్ మనకు మొన్న ఓటింగ్ జరిగింది. 3 ఎంపీటీసీలు ఉన్నాయి. ఏ ఒక్కరిని చూడకుండా బయట పంపించారు. ఒక పిన్నెల్లి గ్రామం నుంచే 1000 మందికి పైగా తమ కుటుంబాలతో, పిల్లలతో, చిన్నపిల్లలతో ఊరు వదిలి వచ్చారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 20 రోజులకు పైగా వీళ్ళు ఇక్కడే తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది తమ చుట్టాలేంటో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఆ రోజు ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి ఉంది, కనీసం గ్రామంలోకి మీడియాను కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్. వీళ్ళు కట్టుబట్టలతో వచ్చారు. ఎవరి దగ్గర కూడా కనీసం నిత్యావసరాలు లేవు. అదేవిధంగా వాళ్ళు వంట చేసుకోవడానికి వాళ్ళ సామాన్లు కూడా లేవు. ఆ సామాన్లు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ పేరు చెప్పండి సార్. మీది ఏ గ్రామం? పిన్నెల్లి గ్రామమేనా? పిన్నెల్లి గ్రామం సార్. చింతపల్లి చిన్నమస్తాంలి ఎలియాసన్ హన్నే సార్ మన పేరు. ఎందుకు మిమ్మల్ని మీరు ఊరు వదిలేయాల్సి వచ్చింది? ఇళ్ల మీద వచ్చి దాడులు, అడ్డుగోలుగా దాడులు చేసింది సార్. ఆ రోజే కౌంటింగ్ అయిన మూడింటికే కనీసంగా 60-70 ఇళ్ళు బాల్ కొట్టింది సార్. ఊరంతా కూడా కత్తులతో, గొడ్డలతో షికారు చేసిండ్రు. పోలీసు వాళ్ళు ఉండి కూడా ఏం చేయలేకపోయినరు. మేము ఏం చెప్తామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా దాటిగా మాట్లాడినరు. ఆయన కూడా నేనేం చెప్పేసి అని మాట్లాడింది సార్. ఆ రకంగా ఏమన్నా సామాన్లు భూమాలు ఏమన్నా తెచ్చుకోవడానికి బంధువులు పంపించిన కూడా బంధువులు కూడా కొట్టి ఉంచాలకే ఎవరు రాలేకపోతున్నారు సార్. ఆటో ఓటు కూడా పోవట్లేదు సార్ సామాన్ తెచ్చుకోవడానికి. మనకి ఆ రకంగా హింసించి ఇబ్బంది పెట్టి, కానీ బంధువుల ఇళ్లలో ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా పోయిన వాళ్ళే సార్ ఊళ్ళో ఉంటా. ఎంతమంది కుటుంబ సభ్యులు, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయారో ఒక లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 65 మంది, అంటే 65 కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 75 కుటుంబాలు, యానాది సామాజిక వర్గానికి సంబంధించి 30 కుటుంబాలు, లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి 10 కుటుంబాలు, కాపు సామాజిక వర్గానికి 15 కుటుంబాలు, రెడ్లు దాదాపు 185 కుటుంబాలు, బోయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 15 కుటుంబాలు,
అదేవిధంగా సాకలి 10 కుటుంబాలు, ముస్లిమ్స్ 600 కుటుంబాలు, వడ్డెర 10 కుటుంబాలు, గౌడ 8 కుటుంబాలు, యాదవ 10 కుటుంబాలు, కమ్మరి 5 కుటుంబాలు, మొత్తం 1038 కుటుంబాల వాళ్ళు తమ ఇళ్లను వదిలి ఒక్క పిన్నెల్లి గ్రామం నుంచి వెళ్ళిపోయారు అంటే పరిస్థితి సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దమనకాండ. గ్రామంలో ఎవరు ఉండకూడదని వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ధ్వంసం చేయడానికి ప్రొక్లైన్లు కూడా తెచ్చారు అనేటువంటిది ఇస్తుంది. ప్రొక్లైన్లు ఏంటి సార్? ప్రొక్లైన్లు ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్తున్నారు? ప్రొక్లైన్లు పడేయాలని చెప్పి కుక్కలను కూడా తెచ్చింది సార్. తెస్తే అప్పుడే సీఏ గారు, ఎస్ఐలు వీళ్ళందరూ వచ్చేసి డిఎస్పీ గారు వాళ్ళందరూ మీరు ఈ రకంగా మీరు మిషన్లు తెచ్చిన ఎందుకు జేసీబీ మిషన్లు ఏం చేయాలని తెచ్చిందని చెప్పేసి అంటే పిల్లగాళ్ళకి తెలదని చెప్పేసి మాట్లాడిన సార్ పెద్దలు. అక్కడ వాళ్ళు ఒక గంట సేపు ఆల్చమే మాట అయితే దాదాపు 100 ఇళ్ళు పడేసేవాళ్ళు సార్ 2 జేసీబీలతో. ఆ రకంగా చేయాలని వచ్చింది సార్. రైట్, మనం చూడొచ్చు ఏ విధంగా దమనకాండ జరిగింది అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1038 కుటుంబాలు ఒక్క గ్రామం నుంచి బయటకు వచ్చాయి. వీళ్ళలో చాలామంది బయట ఉన్నారు, హైదరాబాద్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. కొంతమంది చుట్టాలింట్లో ఉన్నారు. ఊరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంది, కానీ ప్రభుత్వం భరోసా ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది తమ పొలాలను, పంటలను, తమ ఊరిని వదిలి వచ్చినటువంటి పరిస్థితి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వయసులో ఉన్న వాళ్ళని కూడా వదలలేదు. నాతో ఒక పెద్ద ఆయన ఉన్నారు. మీ పేరేంటి సార్? వెంకటేశ్వర. మీది ఏ ఊరు సార్? ఇన్నెళ్ళ. మీరు ఇంత వయసులో ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా అక్కడి నుంచి ఊరు నుంచి పంపించేశారు. ఎందుకు ఇంత వయసులో ఉన్నప్పుడు కూడా మీరు ఊరు వదిలేయాల్సి వచ్చింది? వైఎస్ఆర్ పార్టీ తరపున పెసిరెడ్డి చేస్తావురా నా కొడక. ఒక 5-6 సార్లు వచ్చి ఇళ్ళ మీద రాళ్ళు చాలా పిల్ల మా కులాలందరినీ ఒక 15 కుటుంబాలని ఇప్పుడు కూడా ఊళ్ళోకి రానిట్లేదు సార్. వైసీపీ జెండా మోసిన వాళ్ళు, ఓటు వేసిన వాడు ఎవడైనా సరే పిన్నెల్లి గడ్డ మీద ఉండకూడదు, రాకూడదు. ఒక్కడ కూడా ఉండటానికి ఇల్లేదు, పొలాలు వేయటానికి ఇల్లేదు. పొలాలు కూడా తిరుగుతున్నారు సార్. ఎవరు పొలం వేసే దిక్కు లేదు. బళ్ళు కూడా దక్కలు పెడతాము థియేటర్లోనే ఇంటి మీద ఎగబడ్డారు సార్. థియేటర్లు కూడా బయటికి తీసుకొచ్చుకున్నాం. రెత్తి పోయి 3 గంటలు ఎద్దులుంటే తీసుకొచ్చుకున్నాం. బేబెత్సంగా చేస్తున్నారు సార్. ఇప్పటికి కూడా ఆపల. ఏ రోజు వాళ్ళకి అదే పనిలో ఉంటారు సార్. అంటే ఏంది వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోవాలనా, లేదంటే మీరు పార్టీ వదిలేయాలనా? ఏంది వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ పార్టీలో లొంగిపోవాలని సార్. మేము వాడికి టీడీపీ కండవలు వేసుకొని కొన్ని రోజులు వాళ్ళమ్మటి లొంగిపోయాడు. లొంగిపోయినా కానీ మళ్ళీ ఇదే పని చేస్తున్నాం. ఒక 50-60 కుటుంబాలు తట్టుకోలేక మా అందరిని బతికేయటం కోసం అయ్యి వాళ్ళు తల ఉంచుకున్నా కానీ మళ్ళీ ఇదే టైపు చేసింది సార్. వైఎస్ఆర్సీపీ కూడా అధికారంలో ఉంది కదా, 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది కదా, అప్పుడు ఇట్లానే జరిగిందా? అప్పుడు ఊర్లో ఒక్క పిల్ల మీద కూడా ఏడైనా ఒక రాయి వేసినట్టు కానీ నన్ను తిట్టినట్టు కానీ సెంటర్లో ఏడైనా 5 సంవత్సరాలు ఏకగ్రంగా చేసిన సార్. వాళ్ళకి ఎవరైనా ఒక్క మాట అన్నది లేదు సార్. మేము బుడ్రా అవతలైనా వాళ్ళు కూడా ఏనాడు ఒక్క మాట అన్న ఊరిని అతనే అదురుపోయిపోయి ఈ రకంగా చేస్తాను సార్ మమ్మల్ని. పోలీసులు మీకేం భరోసా ఇవ్వట్లేదా? లేదు సార్, మీరు వెళ్ళిపోండి అంటారు. మొన్న మాదిగోళ్ళ పిల్లగాళ్ళు 4 పోయినరు, ఇంటికాడ పండుకున్నారు. ఎవరో ఒకళ్ళు పోయి చెప్పారు. చెప్పగానే ఇంటికి వచ్చి వాళ్ళని చేసిపోయి స్టేషన్లో కూర్చోబెట్టి 1 రోజు వాళ్ళు ఉంచుకొని ఎస్ఐ గారు, అరే మీరు వద్దు, ఊళ్ళోకి చంపుతురు, మీరు వద్దు, మేము మీ కావిలు ఉండలేము అని వాళ్ళని ఊరు దాటించి పంపించారు. ఇంకా వాళ్ళు కూడా చేయనప్పుడు మేము ఎవరికి ఆడ తల దాచుకోవాలా అని గిట్టబడి వచ్చి ఇట్లా దాచుకుంటున్నాం సార్. 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, పొలం ఉంది, ఒక కుటుంబం ఉంది, అక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఊర్లో ఉండకూడదు అని బెదిరించి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్ తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది దళితుల మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అసలు ఎవరు కూడా దళితులు గ్రామాల్లో ఉండొద్దు అనేటువంటిది కూడా హుకుం జారీ చేసి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా అనిపించింది. నాతో కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎందుకు దళితుల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు సార్? ఎందుకు చేశారు మీ ఊళ్ళో కూడా? మా కాలనీలో 75 మంది బయటకు వచ్చారు సార్. 75 కుటుంబాలు బయటకు వచ్చారు. కదమ వాళ్ళు ఇంకెక్కడో తెలియదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు సార్ బయటకు వచ్చి? వాళ్ళు గుంటూరులో కొంతమంది ఉంటారు, తెలంగాణలో కొంతమంది ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, దాచపల్లి, పిడుగురల్ల అనే చోట్ల పోయినారు సార్. అది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీతోని అసోసియేట్ అయ్యి కలిసి ఉన్నారు కాబట్టి మీ మీద దాడి జరుగుతుంది. మా మీద దాడి జరుగుతుంది. మాకు ఎలాంటి గొడవలు లేవు, వాళ్ళకి మాకు ఎలాంటి గొడవలు లేవు. అంతా కలిసిమెలిసే ఉంటాం, ఇప్పుడంతా బాగానే ఉంటాం. ఇప్పుడు దాడి చేస్తారు సార్. కేవలం ఒక పార్టీ జెండా పట్టుకున్నారని, పార్టీతో ఉన్నారని ఒకే ఒక కారణంతో? ఏ కారణం సార్? రెండో కారణం ఏమి లేవు, గొడవల వాళ్ళు లేవు. మాకు వాళ్ళకి పార్టీ జెండా పట్టుకున్నామని దాంతోనే మాకు ఇది. ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణమైనటువంటి దాడి చేయడము, ఇల్లు పగలగొట్టడము, ఆడవాళ్ళ మీద దాడులు చేయడం ఇప్పుడే చూసారా సార్ రాజకీయాల్లో? ఎప్పుడు లేదు సార్. మా పల్లె వచ్చేళ్ళకి ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి రాళ్ళు వేసుకోవడం గొడవలు కానీ ఎలాంటివి లేవు. ఇప్పుడు బీపత్యంగా మా ఎస్సీలు, మాలపల్లె, మాదేపల్లె, ముస్లిమ్స్ ముగ్గురు ఉమ్మడిగా చేసి మా ధ్వంసం చేస్తారు సార్. మా కొట్టుబాగా ఇల్లు రాళ్ళు వేశారు, బీపత్యం చేస్తున్నారు.
ఇది మనం చూడొచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉన్న ఇల్లు వదిలేసి ఎక్కడో ఒక దగ్గర మనం చూడొచ్చు తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఇలాంటి గ్రామాల్లో తెలిసిన వారి దగ్గర బంధువుల దగ్గర కొన్ని రోజులు తలదాచుకుంటున్నారు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండగలుగుతాం, ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి అనేటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఇక్కడ కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఒక లీడ్ ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాతనే దాడులు అనేటువంటివి పిన్నెల్లి గ్రామంలో ప్రారంభమయ్యాయి. నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇల్లు ధ్వంసం చేశారు, ఆయన వెహికల్ని తలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా చాలామంది ముఖ్యంగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడము, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు పగలగొట్టడము, వాళ్ళ వెహికల్స్ని వాళ్ళ 2 వీలర్స్ని కాలబెట్టడం అనేటువంటిది ఒక రాక్షస కాండ అనేటువంటిది ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చాలా గ్రామాల్లో కొనసాగింది. నాతో పాటు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది సార్? ఎన్ని గంటలకు వచ్చారు? ఎవరెవరు వచ్చారు ఆ రోజు? సార్ నా పేరు గుంటూరు మస్తానోలి. కౌంటింగ్ జరిగే రోజు కొంచెం బయట ఉన్నాం మేము. ఈ మధ్యలో 10-10:30 కల్లా కౌంటింగ్ అనేది వాళ్ళకి వన్ సైడ్ అయిపోయేసరికి తొలుత ఊళ్ళో ఫస్ట్ ఇల్లు నాదే ధ్వంసం చేశారు. తర్వాత భయపడి అందరూ బయటికి వెళ్ళాం. మేము దాదాపు చాలా మంది 1000-1500 మంది దాకా బయటికి వెళ్ళాం. ఎంతమంది వచ్చారు సార్ ఇంటి మీద దాడికి? వాళ్ళు దాదాపుగా 50-60 మంది వచ్చారు సార్. గొడ్డలు, రాళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు, వాళ్ళకి ఏది దొరికితే అది సార్, కర్రలు ఏది దొరికితే అది తీసుకొని ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు సార్. ఆడవాళ్ళు చాలామంది ఆ రోజు ఇళ్లలో ఏదైతే ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒక విధంగా షాకింగ్లో ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు, ఆ ఊరికి వెళ్ళలేనమైనటువంటి చెప్పే స్థితిలో ఉన్నారు. చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు జరిగినటువంటి ఘటనాక్రమాన్ని, ప్రజాస్వామ్యంలో ఒక చీకటి కోణాన్ని మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. పిన్నెల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి చాలామంది స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు, తెలిసిన బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. కొంతమంది ఏమీ దొరక్క ఇటువంటి చిన్న ఇదొక కోళ్ళ ఫారం లాంటిది, వాళ్ళకు ఎక్కడ ప్లేస్ దొరక ఇటువంటి ఏరియాలో కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ సామాన్లన్నీ మూట కట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. ఏవైతే చేతికి ఆ రోజు అందినవో ఆ సామాన్లు మొత్తం తీసుకొచ్చారు. వీళ్ళు చాలామంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా దాడి జరుగుతున్నప్పుడు భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ నేను కొందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మా ఆ రోజు? కౌంటింగ్ జరుగుతున్న రోజు ఏం జరిగింది? జరుగుతున్న రోజు సారు వాళ్ళు మొగోళ్ళకి మీద దాడులు చేసిండ్రు సారు. ఆ రాళ్ళు వేసిర్రు ఇళ్ళ మీద, మొగోళ్ళు బయట పడిర్రు. మేము ఆడోళ్ళు ఉండం, ఆడోళ్ళ మీద కూడా చూడకుండా రాళ్ళు వేసి ఇంటి మీద దాడి చేసిండ్రు సార్ వాళ్ళు. ఇంకా మాకు కూడా భయం వేసి మేము కొన్ని సామాన్లు చేసుకొని బతకటానికి ఇటు వచ్చేసినాం సార్. మనం ఎట్ట బతకాలా సార్? మన పిల్లలు చదువులేంది, మన బతుకులేంది, మనకి ఎవరు ఆదుకోవాలా? మరి ఎందుకు అంత దాడులు చేసిన వాళ్ళు ఏమని చెప్పిన వచ్చి దాడి ఎంతమంది వచ్చిన ఇంటి మీదకి? మా ఇంటి మీద 20-30 మంది దాకా వచ్చారు సార్. రాళ్ళు వేసిర్రు, రండి పెళ్ళని అని వేరే మాటలు ఇంకా మేము చెప్పకూడదు అలా చెప్పిండ్రు సార్ వాళ్ళు. ఎట్ట పడితే అట్ట మాట్లాడినరు. ఆడవాళ్ళని చూడకుండా మోకాల మీదనే తిడుతుండ్రు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు దాడి చేశారు? ఏం చెప్పారు వచ్చిన వాళ్ళు? ఇళ్ళ కాడ ఉండకూడదు, ఆడవాళ్ళు కూడా ఉండకూడదు, సామాన్ తీసుకెళ్ళట్లేదు, గొడ్లు కూడా బయటికి రానిట్లా, ఆడవాళ్ళ పిల్లలకి పెద్దోళ్ళ కాడిని చూడకుండా ఒక పిల్లగాడు సామాన్ తెచ్చుకోవటానికి పోతే చిన్న పిల్లగాడిని కూడా వాళ్ళ నోడు కొడుకురా, సంపుదామరా, నరుకుదామరా, వాళ్ళని పట్టుకోండి అని అనరు. మేము ఊళ్ళో వాళ్ళు పోకుండా మన చుట్టాలకు పంపాము, మన చుట్టాలకు కూడా కొట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఉండటానికి ఇల్లులు దొరకట్లేదు, ఇట్ట వచ్చామని ఎవరు ఇవ్వట్లేదు మాకు. అసలు ఉండటానికి నీడ లేదు, తినటానికి తిండి లేదు, పని చేసుకోవటానికి కూడా మాకు ఎవరు పనుల్లో కూడా పిలవట్లేదు. ఇట్ట వచ్చామని బాగా ఇబ్బంది పెడుతున్నాం మేము. ఇళ్ళ కాడ మగవాళ్ళు ఆడవాళ్ళని తినకుండా తిని ఆకలితో చస్తున్నాం సార్. ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఎంతమంది వచ్చారు? ఎట్లా దాడి? మా ఇళ్ళ మీద 50 మంది వచ్చిండ్రండి. ఇంట్లో బాలింతని కూడా చూడకుండా రాళ్ళు వేయటం, మీ పిల్లల్ని బయటికి అని అసలు చాలా ఇబ్బంది చేశారు. మాకైతే భయం పుట్టి మొగళ్ళు ఏమో చేలాల మీద చేని మీద పడ్డారు, మేమేమో పిల్లల్ని తీసుకొని ఇటు వచ్చినాం సార్. సామాన్లు కూడా తీసుకొని ఇవ్వలేదా వాళ్ళు? ఎట్లా అంటే ఏం లేదు, తెచ్చుకోనిట్లేదు. ఎవరు చిన్న పిల్లగాళ్ళని కూడా చూడట్లేదు, కొడుతుండ్రు, రాళ్ళు వేస్తుండ్రు, ఆడవాళ్ళు కూడా పట్టుకొని కొడుతుండ్రు. మాకు ఎందుకు తిడుతున్నారు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు వాళ్ళు? వాళ్ళ పార్టీ కదా. వైసీపీకి ఓటేసిన వాళ్ళకి కూడా ఉరికిస్తున్నారు, కొడుతున్నారు. ముసలోళ్ళు అంటాం లేదు, ఆడవాళ్ళు అంటాం లేదు, పిల్లలు అంటాం లేదు. కర్రలు, గొడ్డల కర్రలు తీసుకొని ఏ పడితే వస్తువులు తీసుకొని రౌడీజం లాగా చేస్తున్నారు సార్ వాళ్ళు. సామానికి పోయిన వాళ్ళకి కూడా, ఆడవాళ్ళకి కూడా పోనీ ఇట్లా. 3 ఆడపిల్లలు సార్ మాకు. పిల్ల చేతగాని పిల్ల ఉంది, ఇంట్లో ఉన్నా రాళ్ళు వేస్తున్నారు సార్ మాకు. చేతగాని పిల్ల, మా పిల్ల అయితే అసలు నడవలేదు సార్, కుంటు పిల్ల సార్. ఆ పిల్ల తీసుకొని ఇంట్లో మా ఆయన లేడు ఇంట్లో. నేనేం చేయాలి సార్? అప్పుడు ఆ పిల్లలు తీసుకొని ఎట్టు పోవాలి సార్? నేను అట్టు చేస్తే ఎట్లా సార్? మాకు
ఎవరు పట్టించుకోవాలి మాకు? పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు, నాకు మొగడు పిల్లలు లేడు. మా ఆయన ఏమన్నా తగాదు పోయేవాడా? కాదు సార్, ఎందుకు మా పిల్లల మీద అట్లా పడాలి నాకు? ఇది కనీసం రాజకీయం పేరుతో ఒక రాక్షసత్వాన్ని లేకుంటే పూర్తిగా గ్రామం మీద పడి దాడి చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళలో ఉన్నటువంటి కనీసం మానవత్వం ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి జీవితాలను చూడండి. చిన్న పిల్లల్ని, అవిటి పిల్లల్ని తీసుకొని ఇంత దూరం వచ్చి ఎక్కడ ఎటువంటి నీడ దొరక్క చిన్న చిన్న కోళ్ళ ఫారాలు, బంధువుల ఇంటి దగ్గర సావడి కింద ఉంటూ కాలం గడుపుతున్నారు. వీళ్ళ దగ్గర కనీసం తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరూ కూడా దాదాపు 1038 కుటుంబాలు ఒకే గ్రామం నుంచి వచ్చాయి. కేవలం ఇది పిన్నెల్లి కథ మాత్రమే కాదు, ఇది మాచర్ల, గురజాల, అదేవిధంగా నరసరావుపేట, పల్నాడులో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల కథ. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం కనికరించి వీళ్ళను గ్రామానికి తీసుకెళ్లేటువంటి పని చేస్తుంది అనేటువంటి చూడాల్సి ఉంటుంది. 2014లో చంద్రబాబు గెలిచిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి ఒక హింసాకాండ కొనసాగింది. అయితే అప్పుడు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో గాయపడినటువంటి ఒక వ్యక్తి 2016లో ఇతని మీద దాడి చేశారు. ఇదే పిన్నెల్లి గ్రామంలో నాతో ఉన్నారు. మీ పేరేంటండి? మా పేరు అమరావతి హుసేన్. ఎల్ఎస్ బుజ్జి అంటారు. ఓకే, మీ మీద దాడి ఎందుకు చేశారు? పిక్కిల నీల అనే ఆయన పేషెంట్ చేశాడు. గొడవలో ఆయన పరిధిలో ఏమీ లేదు. ఇతను ఎక్కిన తర్వాత ఈ మాజీ సర్పంచ్ నన్ని అని ఆయన, మేము బంధువులు, మీ జోలి మేము రామండు అన్న తర్వాత నేను బజార్లో కూర్చున్నా. 20 మంది వచ్చి కర్రలతోనే గొడ్డలతోనే దాడి చేశారు. కాళ్ళు చేతులు నరికి చచ్చిపోయిన వదిలిపెట్టిపోయారు. ఎక్కడ దాడి చేశారు సార్? మోకాళ్ళు 2 కాళ్ళు తీసి కాళ్ళ మీద, నుత్తికి, చేతికి వాళ్ళ ఇష్టంగా కింద పడిపోయిన మట్టికి ఇక వాళ్ళ ఇష్టాచారం చేశారు. అది చచ్చిపోయిన వదిలిపెట్టిపోయారు. 2 సంవత్సరాలు మేము 4 అన్నదమ్ములు మా ఊళ్ళందరూ వెళ్ళిపోయాం. 2 సంవత్సరాలు బయట వచ్చి ఉన్నాం. 2019లో ఎలక్షన్కి వచ్చాం మేము మళ్ళీ. ఇప్పుడు అయినా కూడా మరి వచ్చి ఆ పక్కన రాళ్ళు పొలగటం, బండాలు పొలగటం, ఇళ్ళ మీద రాలేయటం, దౌర్జన్యం చేయటం. నిన్న ఒక మనిషిని అన్నిరెడ్డి అని నెత్తి పొలగొట్టారు. కేసు లేదు, జాడ లేదు, జవాబు లేదు. అదేంటే ఎరుపుదీను మా నాయకులకి వద్దన్నాను, తగాదలు వద్దు నేను చెప్తున్నా అంటాడు. ఏమి లేదు, ఆడేమో చేయమంటాడు, ఇడేమో జనంలో వద్దంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ఎటువంటి దాడులు చేయకండి, ఎటువంటి గొడవలు పడకండి అనేటువంటి పబ్లిక్ స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు. కానీ ఆయన ప్రోద్బలంతోనే మొత్తం దాడులు జరుగుతున్నాయనేటువంటి ఒక ఆరోపణ కూడా వస్తుంది. సో దీని మీద పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి చూడాల్సి ఉంటుంది. ఒక పథకం ప్రకారము మొత్తం ఈ దాడులు జరిగినట్టుగా పూర్తిగా ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది అనేటువంటి ఒక మెసేజ్ రాగానే పూర్తిగా పిన్నెల్లి గ్రామంలో ఒక విధ్వంసకాండ జరిగింది. చాలామంది బాధితులు ఉన్నారు. నాతో ఇంకా ఉన్నారు. మీ పేరెంట్స్ సార్? చింతపల్లి పెద్దరాజు చెప్పండి. పెద్దరాజు గారు, ఏం సార్ ఆ రోజు ఏం జరిగింది? ఎట్లా దాడి చేశారు వాళ్ళు? వాళ్ళ దాడికి అదుపు అనేది లేదండి. ఆయన ఎరపతినేని ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తుంది. మనం ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ పిన్నెల్లి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎవడు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవద్దు హుకుం జారీ చేసిండు. అది ఎట్ట అయిపోయినా కానీ మేము తప్పు చేశాం కాబట్టి ఊరు వదిలిపెట్టి పోయినరని టీడీపీ వాళ్ళు అంటుండ్రు. 2014 కాడ నుంచి 19 దాకా వాళ్ళు చేసిన అరాచకాలు ఏందో పోలీస్ రికార్డులో ఉంటుంది. మన మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు, కేసు ఏందో సెక్షన్ ఏదో తెలియదు. ఎస్ఐ పేరు కూడా సహా చెప్తా, శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు. 2014 ఎలక్షన్లో ఆయన డ్యూటీ చేసిండ్రు. ఆయన ద్వారాగా 3 నెలలు స్టేషన్కి ఇంటికి తిరిగిన తర్వాత హరిబాబు గారు వచ్చిండ్రు. ఆయన కూడా అదే హుకుం. ఎందుకు పిలిపిస్తుండ్రు, ఎందుకు కొడుతుండ్రు, కేసు ఏందో తెలియదు. సార్ ఏమన్నా తప్పు చేసి ఉంటే రిమాండ్కి పంపండి, ఉరి శిక్షను అనుభవిస్తా అని డైరెక్ట్ ఎస్ఐ గారితో చెప్తే ఎమ్మెల్యే గారి ఆర్డర్. నా స్థాయి ఎరపతినేని మీద రాళ్ళు వేసే స్థాయి ఉంటే ఆయన మన పిన్నెలో తిరగలుగుతాడు. ఎమ్మెల్యే గారి మీద రాళ్ళు వేసిండ్రు, అది ఒక ఫేక్. మనల్ని సావగొట్టినరా, మనల్ని సావగొట్టినా కానీ మన మీద ఏమో 307, వాళ్ళ మీదేమో వాళ్ళు కొట్టిండ్రు, మా మీద దాడి చేసిండ్రు. వాళ్ళ మీద చీటింగ్ కేసు, మన మీద 307. అంటే మన ప్రాణపై పరిస్థితులు ఉండగానే మన మీద 307 అటెంప్ట్ టు మర్డర్. ఎన్ని కేసులు పెడతారు సార్? మా పిల్లగాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధిస్తుంది. మా పిల్లగాళ్ళు ఆంధ్రలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈడికొచ్చి సర్టిఫికెట్లు తీసుకురా, స్టడీ మొత్తం తీసుకురమ్మంటే మేము యాడ్ నుంచి పోవాలా? కనీసం లేదు, అంజనీపురంలో స్కూలు, ఆడికి పోయి సర్టిఫికెట్లు తెచ్చుకుందామా? 10 మంది 50 మంది కలిసి వస్తుండ్రు, మీద పడుతుండ్రు. వాళ్ళు మమ్మల్ని కొట్టింది కాక మా మీదే మళ్ళీ రిటర్న్ కేసు.
నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా, పోలీసులు చర్యలు తీసుకుంటుందా, దాడులు ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా, కనీసం వాళ్ళ నుంచి ఒక కాలైనా ఉంటుందా, అందరికీ భరోసా ఇస్తూ వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి దాని మీద కూడా ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.